స్నో ఈగల్ లార్డ్ ఎపిసోడ్ 1 కథలోకి వెళ్తే ఇంగ్ చిన్నగా ఉన్నప్పుడు ఒక అడవిలో తను పరిగెడుతూ ఉంటాడు. తన వెనకాల ఉండి తన అంకుల్స్ కూడా వేటకి వస్తారు. అయితే ఇలా వచ్చిన తర్వాత ఒక స్టోన్ని వాళ్ళ అంకుల్ పడేస్తే కావాలనే ఇంగ్ అడ్డుపడతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ఒక చిన్న రాజ్యానికి రాజు మరియు రాణి. అయితే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇలా ఉన్న తర్వాత ఆ రోజు రాణి చేసిన ఒక విగ్రహాలను చిన్న బొమ్మలను చూసి రాజు చాలా క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి అనుకుంటాడు. అలా అన్న తర్వాత అప్పుడే ఇంగ్ వస్తాడు. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ తినుకుంటూ ఉంటే తను ఒక ఊల్ఫ్ పిల్లకు తను ఫుడ్ని పెడతాడు. అయితే ఈ ఊల్ఫ్ పిల్లను అస్సలు మన దగ్గర ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటాడు. అన్న తర్వాత ఆ రోజు రాత్రి ఆ ఊల్ఫ్ పిల్లని మళ్ళీ దాని దగ్గరికి పంపించేయడానికి వాళ్ళ తల్లి దగ్గరికి అడవికి వెళ్తారు. ఇలా అడవికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇలా వచ్చిన తర్వాత ఇంగ్ మరియు తన తమ్ముడు ఇద్దరు కలిసి కథలు వింటూ ఉంటారు. ఇలా వింటూ ఉన్న తర్వాత కొద్దిసేపటి తర్వాత వాళ్ళ తమ్మునికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే ఎన్ని లెవెల్స్ ఆఫ్ మాస్టరీస్ ఉంటాయో అని చెప్పేసి. ఇలా అయిపోయిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత వాళ్ళ మీద ఒక అటాక్ జరుగుతుంది. వాళ్ళ అమ్మ తన బ్రాస్లైట్ని ఇంగ్కి ఇస్తుంది. ఇచ్చిన వెంటనే తనకి డిఫరెంట్గా పవర్స్ ఉన్నట్టు మనకి చిన్నగా చూపిస్తారు. అయితే ఇలా అయిపోయిన తర్వాత మీరేం భయపడకండి అని చెప్పేసి ఇంగ్ వాళ్ళ అమ్మకు కూడా పోరాడడానికి వెళ్తుంది. కానీ అటాక్ చేసింది ఎవరో కాదు, ఇంగ్ వాళ్ళ అమ్మ యొక్క అన్నయ్య. ఎందుకు అంటే ఇంగ్ వాళ్ళ అమ్మ అరేంజ్ మ్యారేజ్ కాదని చెప్పేసి లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి. సో దీంతో అటాక్ చేయడానికి వస్తారు. అయితే వాళ్ళ రాజ్యంలో ఉన్న ఒక పవర్ఫుల్ బాణాన్ని అప్పుడే ఇంగ్ యూస్ చేసేసి ఒక పవర్ఫుల్ యారోని వదిలేస్తాడు. కానీ వాళ్ళ మామయ్యకి అంటే ఇంగ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అన్నయ్యకి ఏమీ కూడా కాదు. అయితే తను చేసిన అటాక్ ద్వారా ఇంగ్ ఒక రాళ్ళ దాంట్లో పడిపోతాడు. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళ అమ్మ తనని బయటికి తీసుకొని వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నీకేం కాలేదు కదా అని అంటారు. ఆ తర్వాత ఇంగ్ని కాపాడడానికి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అన్నయ్యతో వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి తను చిన్నప్పటి నుంచి ట్రైన్ అవ్వుకుంటూనే ఉంటాడు. ఇంగ్ కొంచెం కూడా అస్సలు టైం గ్యాప్ తీసుకోడు. ఆఖరికి తిండి కూడా చాలా ఎక్కువగా తొందరగా తింటూ ఉంటాడు. ఇక మరొక వైపు మనకి ఇక్కడ టోటల్ వరల్డ్లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏమేమి చేస్తారు, వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి అని చెప్పేసి. ఇక మరొక వైపు ఇంగ్ పెద్ద పెరిగినాక కూడా తను ఒక కొత్త స్పియర్ని కొనడానికి వెళ్తాడు. అక్కడ ఒక పాత తుప్పు పడిపోయిన ఒక స్పియర్ ఉంటుంది. అది బాగుంది అని చెప్పేసి దాన్ని కొంటారు. ఇలా కొన్న తర్వాత దాంతో చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. మరొక వైపు వాళ్ళ తమ్ముడు కూడా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాడు. తనకి కొద్దిగానే పవర్స్ ఉంటాయి. కానీ స్పియర్ ఫైటింగ్లో ఇంగ్ చాలా ఎక్కువగా ప్రాముఖ్యత పొందుతాడు. తను మాస్టరీ చేస్తాడు. ఆ తర్వాత ఏవైతే డీమన్స్ ఉన్నాయో అవి అటాక్ చేస్తుంటే ఊరు మీద పడి అటాక్ చేస్తున్న డీమన్స్ని తను హంట్ చేసుకుంటూ వెళ్ళుకుంటూ ఉంటాడు. అయితే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డీమన్స్ అన్ని తనని సరౌండ్ చేస్తాయి. అయితే తను ఎప్పుడైతే ఓడిపోయే పరిస్థితి వస్తుందో అప్పుడే ఒక పవర్ఫుల్ మాస్టర్ వచ్చి తనని కాపాడుతాడు. ఇలా కాపాడిన తర్వాత నీకు పవర్స్ లేవు అయినా కూడా ఎందుకు ఇలా చేసావు అని అంటే, ఓకే, నీకు నీ సొంత పవర్స్కి బయటికి రావాలంటే నీకు ఆర్టిఫిషియల్గా నేను కొంచెం ఇస్తాను, అవి స్టిమ్యులేట్ చేస్తాయి అని చెప్పేసి ఆ పవర్ఫుల్ మాస్టర్ వెళ్ళిపోతాడు. ఒక మీటింగ్ పెట్టిన తర్వాత డీమన్ గురించి, అలాగే డీమన్ లార్డ్ యొక్క కేయాస్ గురించి, మొత్తానికి డీమన్ క్లాన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే డీమన్ క్లాన్ నుంచి ఒక అటాక్ చేయాలి అని అనుకుంటారు. అయితే ఈ డీమన్ క్లాన్ నుంచి బయటికి వెతకడానికి ఇప్పుడు ఇంక్ మరియు వాళ్ళ అంకుల్స్ ఇద్దరు కలిసి వెళ్తారు. అయితే ఎవరైతే కొత్తగా డీమన్స్గా మారారో వాళ్ళకి సొంతగా ఏం తెలివితేటలు ఉండవు. ఒక పప్పెట్ మాస్టర్ లాగా వెనకాల ఒక వ్యక్తి ఒక ఫ్లూట్ వాయించుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్న తర్వాత అప్పుడు మళ్ళీ నార్మల్గా ఎవరైతే ఫైటర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఇంగ్ మీద మరియు వాళ్ళ అంకుల్ మీద అటాక్ చేయడానికి వస్తారు. అయితే అక్కడే ఒక మాస్క్ పర్సన్ ఉంటారు. అయితే ఈ మాస్క్డ్ పర్సన్ ఎవరు అని చెప్పి మనకి రివీల్ చేయరు. ఇక మరొక వైపు ఇంగ్ ఎప్పుడైతే కింద పడిపోతాడో తనని చంపేస్తారు అనుకుంటామో అప్పుడే మనకి కొత్తగా ఒకరు ఎంట్రీ అవుతారు, యూ జింగ్ క్యూ. తను కూడా ఒక పవర్ఫుల్ మాస్టర్. అయితే తను అక్కడ ఫైట్ చేసి అందరి దగ్గర నుంచి రక్షించి ఇంగ్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోయేటప్పుడు ఇంగ్ తనని చూసి మెస్మరైజ్ అవుతాడు. మరి కొంచెం ఈ స్టోరీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.